హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. పొటాటో ఫ్రై, ఎనీ వెజ్ ఫ్రైస్ కానీ డ్రై కర్రీస్లోకి కాంబినేషన్గా చేసుకోగలిగి ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్లో ఉలవచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఒక కప్పు ఉలవలు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చిన్న స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. కుక్ చేసుకున్న ఉలవల్ని మ్యాషర్తో మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలాగే ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేరొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టొమాటో కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై అవుతూ ఉండగా ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే 4-5 బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అవుతూ ఉంది కదండి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఉలవచారు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఉలవచారు రెడీ.